హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి. హై నెక్ బ్లౌజ్ నడుము వచ్చేసి 36 అనమాట. ఇక్కడైతే నేను చేతులైతే కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఎడ్జ్ తగ్గులు ఉన్నాయి కదా, తీసేసాను. తీసేసిన తర్వాత ఇక్కడ గోటు వేస్తే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, గోటు వేయకపోతే 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ ఎమ్మింగ్ది మైనస్ చేసేసి పైనుంచి లైన్ దగ్గర నుంచి పెట్టుకున్నాను. 12 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఎల్బో హ్యాండ్ మోచేతి వరకు కావాలన్నట్టుగా. మీకు మోచేతికి పైకి కావాలనుకుంటే 10 నుంచి 11, 12 వరకు తీసుకుంటే సరిపోతుందండి. మామూలుగా అయితే 10 అయితే సరిపోతుంది. నేను కొంచెం పొడవు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 36లో ఒక భాగం తీసుకోవాలండి. 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు కదండి. 9 అయితే ఇక్కడ చంక లూజ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 36 అనమాట. 36లో 4వ భాగం 9. ఇక్కడ చంక 9 పెట్టేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ స్కేల్తో ఇలా క్రాస్గా గీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి 6.5 అయితే తీసుకుంటున్నానండి. చేతి కింద లూజ్ వచ్చేసి చుట్టుకొలత ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి కుట్టు వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఏంటంటే మనకి అతుకులు పడతాయి అనమాట. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుందాం. ఇక్కడైతే కట్ చేసేస్తున్నానండి. ఇలా కట్ చేసేసిన తర్వాత భుజం పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి స్ట్రెయిట్గా లైన్ చేసేసుకుంటే ఇక్కడ మనకి చంక పీసులు అనేది సరిపోతాయి అన్నమాట. ఇవి ఇందులో పెట్టేసుకున్నాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని సేమ్ మనం లైనింగ్ ఎలాగైతే మడతెట్టుకున్నామో ఇక్కడ కూడా అలా మడతెట్టేసుకొని ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఏమో మనం ఎట్టయితే నించుంటామో అటు పెట్టుకోవాలన్నమాట. చేతులకైనా అంతే, వెనక పార్ట్కైనా అంతే, ఇలా మెయిన్ క్లాత్కైనా అంతే అండి సేమ్. ఇక్కడైతే చేతులు కటింగ్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తాను.